లేడని వారు ఎల్లప్పుడూ యోచించు దుష్టులు పొగరెక్కి. కాబట్టి అలాగే మాట్లాడుతున్నారు కనుక పొగరు పట్టిన మాటలు అంటారు కదా. కాబట్టి నా చేత విడిపించి దేవుడు ఎక్కడ, మనుషులు కాదంట. కానీ అంటే అసలు ఆ నిలబెట్టిన ప్రతిమ కూడా ఒక విధంగా నెబుకద్నెజరుకు ప్రతిరూపముగా అనుకుంటున్నాడు కనుక ఆ ప్రతిమ నేనే అన్నట్టుగా, నాకే సాగిలపడాలన్నట్టుగా దాని సారాంశం మనకు లోతుగా ఆలోచిస్తా ఉంటే నేనే ఆ ప్రతిమను, ఇక నేను తప్ప ఎవరు నా చేత విడిపించేవాడు అక్కడ. ఎందుకంటే అప్పటికే బబులోను మహా సామ్రాజ్యమైంది, అనేకమైన దేశాలను వాళ్ళు జయించాడు కనుక నెబుకద్నెజరు. కనుక జయించి ఆయన రాజ్యం దేంతో పోల్చాడు చెప్పండి? దేంతో పోల్చబడింది? బంగారంతో పోల్చబడింది. బబులోను దేంతో పోల్చబడింది? రాజా ఆ యొక్క శిరస్సు మీరే. ఆ శిరస్సు దేని గురించి? ఆ శిరస్సు దేంతో పోల్చబడింది? బంగారం. అంటే నెబుకద్నెజరు యొక్క వైభవం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. కనుక బంగారముతో పోల్చబడిన సామ్రాజ్యం, అంత వైభవం గాంచిన వాడు ఇప్పుడు నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఆ ప్రతిమలో ఆ ప్రతిమకు ప్రతిరూపము నేనే అన్నట్టుగా దానికి సాగిలిపడాలన్నట్టుగా అతని యొక్క భావం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు దాన్ని సాగిలిపడకపోతే అగ్నిగుండంలో వేస్తాడు. నా చేతిలోంచి విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనుక ఎవడు ఉన్నాడు అంటున్నాడు. చూసారంటే ఈ మాటలు నెబుకద్నెజరుని అహంకారాన్ని, గర్వాన్ని, పొగను తెలియజేస్తాను. ఇలాగ మాట్లాడి కొంతమంది కూడా చూపించాము. ఉదాహరణకు ఇంకా చూడండి, ఫరో కూడా అంటాడు నిర్గమాకాండం నాకు మించిన దేవుడు లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిర్గమాకాండం 5వ అధ్యాయం ఫరో కూడా అంటాడు మోషేతో. నిర్గమాకాండం ఎక్సోడస్ చాప్టర్ 5 నిర్గమాకాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటాము. మొదటి 2 వచనాలు నిర్గమాకాండం 5వ అధ్యాయము. నిర్గమాకాండం 5వ అధ్యాయం చూడండి, ఫరో కూడా ఏం మాట్లాడుతున్నాడు? నిర్గమాకాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. ఇప్పుడు 2 చదవను, 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనను. యెహోవా ఎవడు? చూసిన కాబట్టి మోషే పోయా ఆ యెహోవా అరణ్యములో ఉత్సవం చేయడానికి, ఆయన సేవించడానికి, బలర్పించడానికి మాకు పిలిపిస్తున్నాడు. ఎలా రమ్మన్నా, అరణ్యకు రమ్మన్నా అంటే యెహోవా ఎవడు అంటున్నాడు. యెహోవా ఎవడంటే ఆ మాట ఎట్టా ఉంది? పొగరు పట్టినట్టు మాట కాదు, అహంకారంతో మాట కాదు. కనుక దేవుణ్ణి పట్టుకొని యెహోవా ఎవడు అంటాడు. కనుక ఇవన్నీ కూడా నెబుకద్నెజరు లాంటి మనస్తత్వమే అలాగే మాట్లాడేట్టుగా మనకు ఫరో కూడా కనపడతారు. కనుక యెహోవా ఎవడు అంటున్నాడు. నేను యెహోవాని ఎరగను, యెహోవా ఎవడు అంటే నాకు మించిన దేవుడు లేడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇలాగే సన్హెరీబు కూడా మాట్లాడతాడు. అష్షూరు యొక్క సైన్యాధిపతి సన్హెరీబు రాజు వచ్చి ఏమంటాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. సన్హెరీబు కూడా అష్షూరు నుంచి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు? 2వ రాజులు 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28 నేను చదువుతాను. 28 నుంచి ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే యెహోవా విడిపించలేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28 నుంచి 33 దాకా మనం చదువుకుంటాం. మార్చి చదువుకుంటాము. 2 Kings చాప్టర్ 18 verse 28. కనుక 28 నుంచి మనం మార్చి 33 దాకా చదువుతాం. 28 నుంచి గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్లను, మహారాజుని అష్షూరు రాజు సెలవిచ్చే మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. చదవండి 29. నా చేతిలోని మిమ్మల్ని విడిపింప శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చెక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటకు వచ్చిన మీలో ప్రతి మనిషి తన